మహాపాదయాత్ర 2.0 ఇది మహాపాదయాత్ర కాదు. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ శవయాత్ర. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఆ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఆ టీడీపీ శవాన్ని పెట్టుకొని చేసే యాత్ర ఈ మహాపాదయాత్ర. అసలు ఇదొక సెలెక్ట్, ఎలెక్ట్, కలెక్ట్, సెలెక్ట్, ఎలెక్ట్, కలెక్టెడ్ యాత్ర. కొంతమంది కావాలని పని కల్పించుకొని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి, నారా చంద్రబాబు నాయుడికి తాళ్లేసి కట్టినా, మోకులేసి కట్టినా, బుల్డోజర్లతో లాగినా, క్రేన్లు పెట్టినా లెగలేడు కాబట్టి దీన్ని సృష్టించి సెలెక్ట్ చేసి, ఎలక్ట్ చేసి, కలెక్ట్ చేసిన ఒక దిక్కుమాలిన యాత్ర ఇది. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మేమందరం కూడా ముక్త కంఠంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని సామాజికంగా, ఆర్థికంగా వికేంద్రీకరణకి మేమందరం కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఒక పక్కన ఉత్తరాంధ్ర ప్రజలు, ఒక పక్కన రాయలసీమ ప్రజలు, ఇక్కడ మనం అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో ఉన్న మన అన్నదమ్ములు మనతో పాటుగా అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్లాలన్న ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి భవిష్యత్ తరాలకి, భావితరాలకి, రేపు రాబోయే రోజుల్లో మరలా ఉన్మాదాలు, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మీద ధ్వజమెత్తే కార్యక్రమాలు ఇట్లా లేకుండా ఒక విశాలమైన హృదయంతో, ఒక మంచి హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు, ఒక పక్కన ఉత్తరాంధ్ర, ఒక పక్కన రాయలసీమ, ఒక పక్కన కోస్తాంధ్ర, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలన్న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు మద్దతు పలికారు. 2019 ఎన్నికల తరువాత ఏ ఎన్నిక జరిగినా సరే ఆ ఎన్నికలో ఇక్కడ కూడా విజయవాడ నగరంలో, విజయవాడ గడ్డ మీద కూడా, గుంటూరు నగరంలో, గుంటూరు గడ్డ మీద కూడా, కృష్ణా జిల్లాలో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బేషుగ్గా శభాష్ అని చెప్పేసి ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపారు. కాబట్టి ఏ ఎన్నిక జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన 100% విజయాన్ని ఇచ్చారు. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రజలు ఆమోదించారు. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి శిరస ఆమోదం తెలిపారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అమరావతి ఆ పేరులోనే ఒక పక్కనేమో
ఆ అమరావతి పేరుని ఏటీఎంగా మార్చుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్నప్పుడేమో ఆ అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, దోచుకు తిన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మరలా అదే అమరావతి, ఈరోజు అధికారంలో లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు అదే పేరుతో దండుకుంటున్నాడు. అమరావతి ఇక్కడి నుంచి కాదు, అమరావతి నుంచి అమెరికా వరకు ఈ పేరు చెప్పి వసూళ్లు చేస్తా ఉన్నాడు, కలెక్ట్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది నిజం. ఎందుకంటారేమో, ఈ మధ్య అమెరికా వెళ్తా ఉన్నారు. అమెరికా వెళ్లి ఇక్కడ తాబేదారులందరూ కూడా అమెరికాలో మొత్తం కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అమరావతిని నాశనం చేసేశారు, అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతిలో ఉన్న మా సామాజిక వర్గం, మన సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, మన కులానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈరోజు ఒక కోటరీ తయారైపోయి కలెక్షన్ కింగులు పంపించాడు అమెరికా కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు. అమరావతి టు అమెరికా, ఇక్కడి నుంచి అక్కడ దాకా దోచుకు తింటున్నాడంటే అసలు ఏటీఎంగా ఎట్ట మార్చుకున్నావు చంద్రబాబు నాయుడు? నీ బుర్ర. ఓ పక్క పోలవరాన్ని ఎట్లయితే ఏటీఎంగా మార్చుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, అమరావతిని కూడా ఏటీఎంగా మార్చుకొని అమరావతి నుంచి అమెరికా దాకా దండుకుంటున్నావంటే అధికారంలో ఉన్నప్పుడు దండుకుంటాడు, దోచుకుంటాడు. అధికారం లేకపోయినా సరే దీన్ని అబ్బా గొప్పోడురా బాబు నువ్వు. ఇటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ మధ్య మరి ఆడవాళ్ళు ఎందుకా? అమరావతి ఉద్యమం ఆడవాళ్ళు ఎందుకు పెట్టావు? మగవాళ్ళు లేరా? రైతులు లేరా? అమరావతి ఉద్యమంలో ఇప్పుడు ఉన్న వాళ్ళెవరు? నువ్వు సెలెక్ట్ చేసావే, నువ్వు సెలెక్ట్ చేసి పంపించావే, ఎవరాళ్ళు? ఎవరు? ఏ కులం? ఏ సామాజిక వర్గం? ఈరోజు ఇంత దారుణంగా ప్రజలంతానేమో, బలహీన వర్గాలంతానేమో, ఎస్సీలంతానేమో, ఎస్టీలంతానేమో, మైనార్టీలంతేమో మా కుటుంబం బాగుంది, మేం బాగున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మాకు చేయూతనిస్తా ఉన్నాడు, మాకు ఆసరానిస్తా ఉన్నాడు, మాకు భరోసా కల్పిస్తా ఉన్నాడు రైతుకి. ఇంత పెద్ద ఎత్తున మా కుటుంబాలకి, మా పిల్లలకి, మా వర్గాలకి అభివృద్ధి జరుగుతూ ఉంటే ఒక పక్కన దీని పేరుతో చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఒకచోట కేంద్రీకృతం అవ్వాలి, ఒకచోట డబ్బులంతా కూడా ఖర్చు పెట్టాలి, లక్షల కోట్లు కొమ్మరించాలి. ఎట్లా సాధ్యం? అమరావతిలో ఏమున్నది? అమరావతిలో ఏముంది? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే, 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే, 3 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగం? ఎవరు బాగుపడతారు? ప్రజలంతా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నారు, ఒకటే అడుగుతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు, నువ్వు అమరావతి కావాలంటావు, మాకేమో మా కుటుంబం, మా పిల్లవాడు చదువుకోవాలి, మా పిల్లలకి చదువుకునే స్కూలు బ్రహ్మాండంగా నాడు నేడు కింద అభివృద్ధి చేస్తా ఉన్నాడు, మా పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నాడు, మా పిల్లలకి అమ్మఒడి వస్తా ఉంది, మా పిల్లలకి విద్యాకానుకి కిట్టిస్తా ఉన్నాడు, మా పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాడు, నా భార్యకి ఆసరా డబ్బులు ఇస్తా ఉన్నాడు, నా అమ్మకి, మా అత్తయ్యకి చేయూతకు డబ్బులు ఇస్తా ఉన్నాడు, మా నాన్నకి పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇదంతా అభివృద్ధి కాదా? మా కుటుంబం అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందినట్టు కాదా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బీసీలు అడుగుతా ఉన్నారు, ఎస్సీలు అడుగుతా ఉన్నారు, ఎస్టీలు అడుగుతా ఉన్నారు, మైనార్టీలు అడుగుతా ఉన్నారు, రైతన్నలు అడుగుతా ఉన్నారు, అవ్వ తాతలు అడుగుతా ఉన్నారు.
ఇదంతా అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా డబ్బులు బటన్ నొక్కగానే మాకు ఇస్తా ఉన్నాడు. ఇది చరిత్ర కదా, చరిత్ర పుటల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పేసి వాళ్ళు గుండెల్లో పెట్టుకుని ఈ రోజున వాళ్ళు చూస్తూ ఉంటే ఒకటంటాడు, నువ్వు చరిత్రలో కలిసిపోదు. ఏంటి కలిసిపోయేది? చరిత్ర పుటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు. ఈరోజు నిజంగా ఎంత ఘోరమైన అమరావతి, ఓకే, అమరావతి మీద ఆ కులం మీద అంట మేము నిందలేస్తా ఉన్నామంట. మేమెందుకు నిందలేస్తాం? ఈ పేపర్ ఏంటి? ఈ పేపర్ ఎవరిదండి? ఈ పేపర్ ఎవరు? ఈనాడు. ఈ పత్రిక అధిపతి ఎవరు? రామోజీరావు గారు, చెరుకూరి రామోజీరావు. అమరావతి ఉద్యమం మేము చెప్పామా? ఆయనకి ఈ ఉద్యమం ఎవరికి సంబంధించింది అని చెప్పేసి మేము ఎప్పుడైనా చెప్పామా? ఈ ఉద్యమానికి సంబంధించి మొట్టమొదట నారాయణ సిపిఐ ఎవరండి? ఈయన ఎవరు? ఈ మహానుభావుడు ఎవరు? నంబర్ 2 రేణుకా చౌదరి. ఎవరేమో ఏమో కూడా మహా సామాజిక న్యాయవాది, సామాజిక నిర్మాత. మేము చెప్పామా? రామోజీరావు గారు మేము చెప్పామండి. రామోజీరావు గారు. నంబర్ 3 చింతమనేని ప్రభాకర్ చౌదరి. మేము చెప్పామా రాయమని? మీ పత్రిక, రామోజీరావు గారి పత్రిక, ఈనాడు పత్రిక, చెరుకూరి రామోజీరావు గారు. నంబర్ 1 ఏమో సిపిఐ నారాయణ గారు, నంబర్ 2 ఏమో రేణుకా చౌదరి గారు, నంబర్ 3 ఏమో చింతమనేని ప్రభాకర్ చౌదరి. నిజమైన సామాజిక న్యాయం ఇక్కడ ఈ పేపర్లో, రామోజీరావు గారి పేపర్లో. నంబర్ 4 దేవినేని ఉమా. ఈయన పెద్ద, అందరికన్నా పెద్ద సామాజికవాది ఈ దేవినేని ఉమా. ఈయన ఒక పెద్ద చౌదరి గారు ఈయన. నంబర్ 4 మధ్యలో ఎవరినో పెట్టపోతే బాగోదని నక్కానో బొక్కనో పెట్టారు, నక్క ఆనందబాబు. నంబర్ 5 నంబర్ 6 ఎవరు? కామినేని శ్రీనివాస్ చౌదరి. రామోజీరావు గారు మీరే కదండి, మీ పేపరే కదండి. అమరావతి ఉద్యమం ఎవరిదని చెప్పేసి మేము ఎప్పుడన్నా చెప్పామా? మీ అంతటికి మీరు మీ పేపర్లో ఈ పేర్లన్నీ ఎవరు లేరు కదా. మీకు సామాజిక న్యాయం ఉందా? సామాజిక ధర్మం ఉందా? మీ పేపర్లో మీరే ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ పాతూరి నాగభూషణం ఈయనొక నాయకుడు, పాతూరి నాగభూషణం గారు. మీ నాడు పేపర్లో మీరే ఇంత పెద్ద ఎత్తున ప్రచురణ చేశారే. అమరావతి ఎవరిదండి? బీసీలకు సంబంధం ఉందండి, ఎస్సీలకు సంబంధం ఉందండి, ఎస్టీలకు సంబంధం ఉందండి, మైనార్టీలకు సంబంధం ఉందండి, కాపులకు సంబంధం ఉందండి, రైతులకు సంబంధం ఉందండి. ఎవరికి సంబంధం ఉందండి? మీరు పెద్ద గొప్ప సామాజిక న్యాయ నిర్మాత రామోజీరావు గారు. మీ పేపర్లో అమరావతి మీద విషం ఎక్కామంటారు. మీరేం ఎక్కారండి ఇక్కడ? మీరేం ఎక్కారు కలంతో? ఎవరిని ఎక్కారు ఇక్కడ? ఈ పేర్లు ఎవరిని? ఈ పేర్లు ఎవరై సార్? రామోజీరావు గారు. ఇంత ఘోరం. ఇది ఎవరికి సంబంధించిందండి? ఎవరు చేస్తున్నారండి ఈ ఉద్యమం? ఈ ఉద్యమం వెనక ఎవరున్నారండి? రాష్ట్ర ప్రజలకు ఏమైనా సంబంధం ఉందండి? ఇక్కడ పుట్టి పెరిగాం, మాకేమైనా సంబంధం ఉందండి? ఇక్కడ మా బీసీలకు ఏమైనా సంబంధం ఉందండి? ఇక్కడున్న మా ఎస్సీలు ఏమైనా ఉద్యమంలో పాల్గొంటున్నారండి? ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరన్నా కానీ అమరావతి ఉద్యమం ఎవరిది? చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ శవయాత్ర. చచ్చిపోవడానికి
రెడీగా ఉన్న వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ శవయాత్ర. ఈ శవయాత్రలో మీరు సెలెక్ట్, ఎలెక్ట్, కలెక్ట్ ఎంత ఘోరం! ఏటీఎం లాగా మార్చుకున్నారే. ఒక పక్కన దానికి రథం 40 గుళ్ళు కూలగొట్టావు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరంలో. మా విజయవాడ నగరంలో 40 గుళ్ళు కూలగొట్టావే. గుళ్ళు కూలగొట్టినాడు ఎవరన్నా బతుకు ఎవరన్నా కానీ పరిపాలన చేస్తాడా? ఏ రాజైనా గుళ్ళు కూలగొడతాడా? ఏ చక్రవర్తి అయినా గుళ్ళు కూలగొడతాడా? 40 గుళ్ళు కూలగొట్టిన ఈ చక్రవర్తి, ఈ అసమర్థుడు, ఈ సన్నాసి, ఇతని ఆధ్వర్యంలో మళ్ళీ ఒక రథం పట్టుకొని ఇళ్ళు ఊరేగటం. ఇది రథయాత్ర. ఇది 2.0. మళ్ళీ దీనికి పెద్ద దీనికి సింబలు, మళ్ళీ ఏదో సినిమా టైటిల్. సిగ్గు లేదురా బాబు మీకు. సిగ్గు, శరం అన్నీ వదిలిపారేసేసాడు నారా చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గుడు ఎంతకైనా తెగిస్తారు. ఈరోజు ఇంతకు ముందు అడిగాము, ఇప్పుడు అడుగుతామన్నాం, సమాధానం చెప్పే స్థాయిలో కానీ పారిపోతారు. అదేమంటే ఆడిని ఓడిస్తాను, ఈడిని ఓడిస్తాను, ఈయన చేస్తాను, ఈయన బీకేస్తాను. ఏంది నువ్వు బీకేది? ఎవరిని ఓడిస్తావు? ఎవరిని నువ్వు ఏం చేయగలవు? సవట సన్నాసులు, దద్దమలు మీరు. దిక్కుమాలిన నారా చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం, ఏమి పీకలేవు, ఏమి చేయలేవు. ఒక పక్కన మా ఇంట్లో వాళ్ళన్నారు, లేకపోతే వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని చెప్పేసి వాగుతావే. నీ అంతటికి నువ్వు, నీకు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, మీ ద్వారా చెప్తా ఉన్నా, నువ్వు నీ తండ్రి పేరు చెప్పగలవా? మా తండ్రి ఇది అని చెప్పగలవా? లేకపోతే నీ కొడుకు నీ పేరు చెప్పుకోవాలా? ఈ చంద్రబాబు నాయుడేమో మా మావ అంటాడు, ఈ లోకేష్ గాడేమో మా మావ అంటాడు. సిగ్గు లేదురా మీకు? సిగ్గు సరం వదిలిపారేశారు మీరు. ఇడిచేసి రోడ్ల మీద పడ్డారు మీరు, అయ్యా కొడుకులు ఇద్దరు కూడా. మా మావ అంటాడేంటి నువ్వు? మా మావ ఏం చేసావు? మీ మావని నువ్వేం చేశావు? ఆయన పెట్టిన పార్టీని మెడబెట్టి నెట్టి కొట్టి తిట్టి రాళ్లేసి నువ్వు సన్నాసి, నువ్వు దద్దమ్మవి. ఆయన్ని అప్పలంగా నువ్వు పైకి పంపించేశావు. మా మావ చంపేశావు, దండేస్తావు. వాళ్ళ కొడుకు వాళ్ళ మావనే చెప్తాడు, వాళ్ళ మావ. ఆ లైఫ్ ఏ చెప్పను. సిగ్గులేని ఎదవలు మీరు. మీకెక్కడుంది అసలు నీతి? దిక్కుమాలిన ఎదవలు మీరు మాట్లాడతారా? మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడే అసలు నైతిక హక్కులు ఎక్కడున్నాయో మీకు? అసలు ఎక్కడున్నాయి? ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి దమ్ముగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన మొనగాడు, మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు దిక్కుమాలిన ఎదవ పక్కలో చేరి వెన్నుపోడు పొడిచి పార్టీని లాక్కొని ఎన్టీ రామారావును పైకి పంపించి తగుల్బాజీ ఎదవలు మీరు, మీ పార్టీ. సిగ్గులేని ఎదవలారా మీరు మా గురించి మాట్లాడతారా? ఈరోజు నీతికి, నిజాయితీకి, విలువలకి, విశ్వసనీయతకి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీచ నికృష్ట పేదవ. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రెస్ మీట్లు పెట్టిస్తావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, ఛాలెంజ్లు చేస్తావు. సిగ్గుమానేదవా. దోటిదారిన నీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చావు, మంత్రిని చేసావు. ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము లేదు, మీరు మాట్లాడతారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ నోరెత్తి మాట్లాడితే మాత్రం తాట తీస్తాం. నీ ఇంటికొచ్చా దాక్కున్నావు, పనికి మాలినదో నువ్వు మాట్లాడతావు. నీ ఇంటికొచ్చా దాక్కున్నావు,
మరలా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ నోరు తెరిస్తే మాత్రం దవడ పగిలిపోద్ది. ఊరుకోం. చరిత్ర గల కుటుంబం రా. మీలాగా చవట కుటుంబం కాదు, చేతకాని కుటుంబం కాదు. ఒక వీరత్వంతో, ఒక ధీరత్వంతో, ఒక దమ్ముగా ఒక్కడిగా స్టార్ట్ అయి కొన్ని కోట్ల మంది హృదయాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల మంది గుండెల్లో ఈ రోజున ఆయన మా బిడ్డ, నా కొడుకు, నా తమ్ముడు, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చోట్ల ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజున 3 సంవత్సరాలు చేస్తే ఏమిటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు వెలుగొందుతాడు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 13 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడివి, చీము నెత్తురు లేని ఇటువంటి దుర్మార్గులకి ఈరోజు ఈ అమరావతి శవయాత్ర, తెలుగుదేశం పార్టీ, చచ్చిన తెలుగుదేశం పార్టీ శవయాత్ర, ఇటువంటి నరరూప రాక్షసులు చంద్రబాబు నాయుడికి మరొక్కసారి చెప్తా ఉన్నాం, ఆ కొడుకు కూడా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోరు ఎత్తితే మాత్రం ఇక ఊరుకుదంలే, మీకు తడిసిపోదిక. ఓకేనా? ఎవరు చేశారు దౌర్జన్యం? ఇది కావాలని కుట్రపూరితంగా చేసే యాత్ర. అరసవెల్లికి వెళ్తామంటే ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నారు? ఉత్తరాంధ్రకి వెళ్తా ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎవరు ఉంటారు? బలహీన వర్గాలు ఉంటారు, బీసీలు ఉంటారు. రెచ్చగొట్టడం కోసం చేసే యాత్ర అంటే ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ డెవలప్ అవుతూ ఉంటే ఆ మొత్తం ఏరియా అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా మా ప్రాంతానికి రాజధాని వచ్చిందని చెప్పేసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు సంతోషంగా ఉంటే మీరు చేసే యాత్ర ఏంటది? దండయాత్ర కదా? అరసవెల్లి వెళ్తారా? ఏమంది దీనికి? నిన్నగాక మన తిరుపతి పోయారు. ఎక్కడికి వెళ్ళారు? రాయలసీమ వాసులను తెచ్చగొట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఉత్తరాంధ్ర వాసులను తెచ్చగొట్టడానికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గం ఇది. చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగం ఇది. సెలెక్ట్, ఎలెక్ట్, కలెక్ట్ పేరుతో ఇది దండయాత్ర చేస్తా ఉన్నాడు. మామూలు కొట్టుడుగా చంద్రబాబు నాయుడికి కుప్పంలో ఎట్టయితే కుదేలైపోయాడో, కుప్పం నుంచి ఎట్టయితే పారిపోబోతా ఉన్నాడో, చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తే మాత్రం ఇక్కడి నుంచే మొదలవుద్ది. విజయవాడ నుంచే చంద్రబాబు నాయుడిని మరలా తరవటం మొదలవుద్ది. నిన్నగాక మొన్న ఇల్లా పిచ్చి కుక్కల్లాగా వాగితే, పిచ్చి కూతలు కోస్తే చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళా, ఏడ్చాడు, గగ్గోలు పెట్టాడు. నా ఇంటి మీదకి వచ్చారు. వస్తామయ్యా, మళ్ళీ చెప్తున్నాం, వస్తాం. మార్చుకో, పద్ధతి మార్చుకో. దమ్ముంటే రాజకీయం చేయి, చేతనైతే సత్తా ఉంటే మా మీద పోరాడు. అంతేగాని అభం శుభం తెలియని వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని బయటికి లాగితే తాట తీస్తాం. చంద్రబాబు నాయుడు మొన్న వచ్చాం కదా, మరలా వస్తాం. చూసుకో, రాసి పెట్టుకో. అసలు వాళ్ళ మీద సానుభూతి ఉంటే బౌన్సర్లు ఎందుకు? వాళ్ళకి అమరావతి యాత్ర చేసేవాళ్ళు వాళ్ళ మీద సానుభూతి ఉంటే వాళ్ళకి బౌన్సర్లు ఎందుకు చుట్టూతా?
దండయాత్ర చేయటానికే వెళ్తా ఉన్నారు వీళ్ళు. బలహీన వర్గాల మీద దండయాత్ర చేయటానికే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద దండయాత్ర చేయటానికి వెళ్తున్న యాత్ర. ఈ రోజున సంతోషంగా ఉన్న ప్రజలు, బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమ్మఒడి ఇవ్వకూడదంట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చేయూత ఇవ్వకూడదని, ఆసరా ఇవ్వకూడదని, రైతు భరోసా ఇవ్వకూడదని, ఇంత కుట్రతో చేస్తున్న ఈ పథకాలు ఇవి కూడా ప్రజల దగ్గరికి చేరకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగం ఇదంతా కూడా. వాళ్ళకే చెందాలా? ఈ ఆస్తి మొత్తం వాళ్ళకే చెందాలా? అమరావతిలోనే ఖర్చు పెట్టాలా? వాళ్ళ కులానికే, అంటే మీ సామాజిక వర్గమే అభివృద్ధి చెందాలా? మా బలహీన వర్గాలు అభివృద్ధి చెందకూడదా? ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు? దుర్మార్గం కదా. అమరావతి నుంచి అమెరికా దాకా దోచుకున్నారే, పాతుకుపోయారే. ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అక్కా చెల్లెమ్మలకి ఆసరా ఇస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అక్కలకి చేయూతనిస్తున్నాడు, రైతన్నలకి రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉంటే ఇంత కుట్ర నారా చంద్రబాబు నాయుడు. 30,000 ఎకరాల కోసం నువ్వు ఆరాటపడ్డావే, 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారి గూడునిస్తున్నాడే. ఇటువంటి గొప్ప వ్యక్తి ఎక్కడైనా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తా ఉంటే మమ్మల్ని మా నోట్లో మట్టి కొట్టాలని చూస్తావా చంద్రబాబు నాయుడు? ఇది తగుదా? నీకు తగునా? ఇది కరెక్టా? ఒక పక్కన అమరావతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా కానీ ఓర్చుకోకుండా కోర్టుకెళ్లి స్టేలు తెచ్చావే, ఇంత దుర్మార్గమా? అంటే మేము అర్హులం కాదా? మాకు అర్హత లేదా? మేము అంటరాని వాళ్ళమా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి నువ్వు. డెమోక్రటిక్ ఇన్బ్యాలెన్స్, ఎంత పెద్ద పదం! డెమోక్రటిక్ ఇన్బ్యాలెన్స్ అంటే మేము అంటరాని వాళ్ళం అంట. అమరావతిలో మేము నివసించడానికి ఇళ్ల స్థలం, ఆ గూడు కట్టుకోవడానికి కూడా మాకు అర్హత లేదు అని చెప్పి స్టేట్ తెచ్చావే నారా చంద్రబాబు నాయుడు. దుర్మార్గుడు కదా నువ్వు. మా ఓట్లు కావాలి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం ఎక్కి తొక్కాలి, కానీ మేము అమరావతిలో మాత్రం నిలువ నీడ కూడా ఉండకూడదు మాకు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా సామాజిక న్యాయం? ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందలం ఎక్కిస్తా ఉన్నాడు. మాకు ఈరోజు ఈ ప్రభుత్వంలో మా వర్గాలకి మేలు చేసి మాకు న్యాయంగా రావాల్సిన సామాజిక వాటా కన్నా ఎక్కువ ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి న్యాయ నిర్మాతకి నీకు పోలిక అని అడుగుతా ఉన్నా. ఏంది ఆడు ఓడిచ్చేది? ముందు ఆయన చూసుకోమని, ఆడు కొడుకుని చూసుకోమను, వాళ్ళ అబ్బాయిని గెలవడం చూసుకోమనండి. మమ్మల్ని ఏంటి ఓడిచ్చేది? జోగి రమేష్ నోడిస్తాను, కొడాల నాని నోడిస్తాను, లేదు ఏంటి బీకేది? చూపించా కదా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఇందులో? ఎవరున్నారు ఇందులో చూపించాను కదా, మీకు చూపించాను కదా. సిపిఐ నారాయణ గారు, ఎవరైనా ఈ మహానుభావుడు ఎవరు? రేణుకా చౌదరి గారు, మహాతల్లి ఎవరేమా, ఎక్కడికి వెళ్ళింది? దేవినేని ఉమా గారు, చింతమనేని ప్రభాకర్ ఎవడీడు? ఈ దేవినేని ఉమా ఎవడీడు? ఇదంతా ఎవరు? ఏ సామాజిక వర్గం? ఈ పేపర్ ఎవరిది? ఈనాడు పేపరు. చెరుకూరి రామోజీరావు గారు,
ఈ మహానుభావుడు ఈ ఉద్యమానికి ఈ ఉద్యమం ఎవరిదని చెప్పాడైనా ఈనాడు పేపర్ అధినేత చెరుకూరి రామోజీరావు ఈ ఉద్యమం మాది, మా కులానిది, మా సామాజిక వర్గానిది అని చెప్పాడా లేదా? ఇందులో ఎవరున్నారు చెప్పండి? ఎవరు? వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ పేపర్లోనే ఇదిగో ఈ ఉద్యమం మాది, మా కులాందే, అమరావతి మాదే, బీసీలొద్దు, ఎస్సీలొద్దు, ఎస్టీలొద్దు, మైనార్టీలొద్దు, ఎవరొద్దు మాకు, మేము సామాజిక న్యాయం మేము పాటించాల్సిన అవసరమే లేదు, మేము ఎక్కి తొక్కుతాం వాళ్ళ మీద. ఇది వాళ్ళు చెప్పింది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చే అమ్మఒడి వద్దు, చేయూతొద్దు, ఆసరా వద్దు, రైతు భరోసా వద్దు, డబ్బులంతా కూడా మాకే కావాలి, మా దగ్గరే పెట్టండి, మా కులం వాళ్ళు బాగుపడతారు, మేము దోచుకుంటాం, దాచుకుంటాం, పీక్కుంటాం, లాక్కుంటాం, మీ పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. ఇది రామోజీరావు చెప్పింది. చంద్రబాబు నాయుడు బయట వాగుడే తప్ప దమ్ముంటే రమ్మని అడుగుతా ఉన్నారు. ప్రజా సమస్యలు చర్చించేది వేదిక, అసెంబ్లీ. ప్రతిపక్షం శాసనసభని ఆయుధంగా వాడుకోవాలి, కానీ పారిపోతారు. సమస్యలు లేవు కదా, సమస్యల మీద స్పందించే గుణం వీళ్ళకుంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు మొన్న ఈ మధ్య ఒక పేపర్లో చూసా, ఇదే ఈనాడు పేపర్లో ఒక పెద్ద వార్త, సామాజిక న్యాయం మీద చర్చకు సిద్ధమా నారా చంద్రబాబు నాయుడు. రావయ్యా, రా, అసెంబ్లీలో తెలుసుకున్నారా? సామాజిక న్యాయం నువ్వు చేశావా? ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా? తేల్చుకుంటానికి రమ్మని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నా. శాసనసభ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు రావాలి. నువ్వు ఈనాడు పేపర్లో పేద ఒక ఐటమ్ వేసావు, సామాజిక న్యాయం మీద చర్చకు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు సిద్ధమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడరా? శాసనసభ వేదికగా ఒక రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేటాయిద్దాం, రమ్మను. రారు. సొల్లు మాటలు చెప్పరా అంటే పేపర్లకు మాత్రం సొల్లు మాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. పనికి వాళ్ళని వాగుడు అంటే మైకు పట్టుకొని 1 గంట 2 గంటలు 3 గంటలు వాగుతాడు. నీ చరిత్ర అయిపోయింది. కుప్పంలోనే నీకు పాత్ర పాతి పెట్టేస్తాం జనం.